116వ కీర్తన అందరం ఉత్తర ప్రత్యుత్తర ఇదిగా చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనను నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఇంచితిని, నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడునై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. అందరం కూర్చున్నామండి. దేవుడి వాక్యం మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్. అందరికీ దేవుని అలా అనుకుని సంతోషంగా ఉన్నారు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. మరి దేవుడు మనకు మరొక ఆదివారాన్ని ఇచ్చి మనందరము ఆయనను ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవునికి ఎలా ఉండాలి? చాలా కృతజ్ఞులమై ఉండాలి. సో ఈరోజు మనము ఒక 15 కీర్తనల గురించి ధ్యానం చేద్దాం. 15 కీర్తనలు అంటే అన్ని కీర్తనలు కాదు. సో వీటిని ఏమంటారంటే సాంగ్ ఆఫ్ అసెంట్స్ అంటారు. సాంగ్ ఆఫ్ అసెంట్ అంటే యాత్ర కీర్తనలు. ఆ యాత్ర కీర్తనలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు. అయితే ఈ అహరోను పాటలు అనేది 120వ కీర్తన నుంచి 136వ కీర్తనలతో కూడిన ఒక ప్రత్యేకమైన కీర్తనల సమూహం. అయితే ఈ పాటల్లో 4 121, 122, 124, 131, 133 ఈ 4 ఎవరు రాశారంటే ఎవరికి ఆపాదించబడ్డాయంటే దావీదు రాజు అయిన దావీదుకి ఇవి ఆపాదించబడ్డాయి. 127వ కీర్తన వచ్చి సొలొమోనుకి ఇవి ఆపాదించబడ్డాయి. అయితే అంటే మిగిలిన 10 కీర్తనలు వచ్చి అవి అజ్ఞాతమైనవి. అంటే యెరూషలేము నగరం నుంచి ఎత్తైన కొండ, యెరూషలేము నగరము ఎత్తైన కొండపైన ఉంది. యెరూషలేము నగరము ఎత్తైన కొండపైన ఉంది. అయితే 3 ప్రధాన వార్షిక యూదుల పండుగలలో ఒకదానికోసము యెరూషలేంకి వెళ్ళే యూదులు ఏం చేస్తారంటే సాంప్రదాయకంగా ఈ పాటలను ఆరోహణ లేదా నగరానికి ఎత్తైన మార్గంలో పాడతారు. ఆరోహణం అంటే ఏంటి? పైకి వెళ్ళడం. సో వాళ్ళు ఈ పాటలు అనేవి ఎక్కడ పాడతారంటే ఎత్తైన స్థలాలపైన, కొండలపైన పాడతారు. సో మనము ఈరోజు ధ్యానించేది ఏంటంటే ఆ 15 కీర్తనలు దేని గురించి చెప్తున్నాయో చూద్దాం. మొట్టమొదటిగా ఎన్నో కీర్తన? 120వ కీర్తన. ఒకసారి 1వ వచనం చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమించాను. ఈ కీర్తన ఎలాంటిదంటే దీనికి మనం ఎలాంటిది వచ్చంటే ది ప్రేయర్ అండ్ జర్నీ ఆఫ్ ది అవుట్ సైడర్. అంటే ఇది ఒక వ్యక్తికి బయట సంబంధించిన ఒక వ్యక్తి తన కొండపైకి ఎక్కేటప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని? నా శ్రమలో నేను యెహోవాకు ఆయన నాకు ఉత్తరమిచ్చేద్దాం. మనం కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం దేవునికి మొరపెడతాం. కానీ మనం అనుకుంటాం ఏమని? మన మొరకు ఉత్తరం రాలేదు, దేవుడు జవాబు ఇవ్వలేదని అనుకుంటాం. కానీ మనము ఆయన జవాబు ఇచ్చేదాకా ఉంటాం అంటే ఉంటాం కదా. సో మనం దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తాం. సో దేవుడు ఆ చిత్తాన్ని మన పట్ల జరిగించేదాకా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సహనంతో ఏం చేయాలి? కనిపెట్టాలి. సో ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ సొంత దారులు, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ముందడుగు వేస్తున్నారు, కానీ దేవుణ్ణి అడగడానికి మాత్రం
ముందడుగు వేయట్లేదు. ఎందువల్ల అంటే వాళ్ళకు దేవుని పైన నమ్మకం అనేది ఉంది, కానీ పూర్తిగా దేవుడు చేస్తాడు అని లేదు. సో మనము పేతురు కూడా దేవుడు నీళ్ళ మీద నడవమన్నప్పుడు అతనికి టాప్ టు బాట్ అతని బాడీలో ఏముందంటే ఫెయిత్ ఉన్నింది, విశ్వాసం ఉన్నింది. సో ఏం చేశాడు, అడుగు వేశాడు, నడిచాడు. ఎప్పుడైతే గాలి అనేది అలా వచ్చిందో అతని బాడీలోకి అంతా, అతని శరీరం అంతా అవిశ్వాసంతో నిండిపోయింది. సో ఏమయ్యాడు, సముద్రంలో మునిగాడు కదా. సో మనం కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు అవిశ్వాసం అనేది వచ్చినప్పుడు మనం ఎన్నోసార్లు మన జీవితంలో తొట్టిల్తాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఆయన ఉత్తరం ఇచ్చే వరకు మనం ఏం చేయాలి, వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు దేవుడు మనకు మనందరికి తెలిసిన వాక్యం ఏంటంటే, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఎలాంటివి, హానికరమైనవా? లేదు కదా. సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం హానికరం అంటే దేవుడు మనల్ని ఎప్పుడు, తన బిడ్డల్ని ఎప్పుడైనా దేవుడు హాని చేస్తాడా? ఇప్పుడు ఒక తండ్రి తన బిడ్డకు ఏమన్నా హాని చేస్తాడా? కానీ ఈ లోకంలో ఉండే మనుషులు చేస్తున్నారు కదా, మనం రోజు వార్తల్లో చూస్తుంటాం కదా. సో మనం క్రైస్తవం ఉన్నప్పుడు లోకంలో ఉండే తండ్రి వల్ల మన తండ్రి ఉండడు. మన తండ్రి మనల్ని ప్రత్యేకపరుచుకుంది దేనికి? మనం ఆయన బిడ్డలుగా మన రక్తం ఇచ్చి కొన్నది దేనికి? మనం ఆయనను ఏం చేయాలి, ఆయన ప్రేమించాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. మనకి ఏ బాధ వచ్చినా, మనకి ఏ కష్టం వచ్చినా, మనకి ఏ శ్రమ వచ్చినా మనం ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. బట్ మనం ఈరోజుతో ఎవరితో చెప్పుకుంటున్నాం? మనుషులు ఎవరితో సంబంధులు? మనుషులు కూడా దేవుడే మనుషులు సృజించాడు, కానీ వాళ్ళు ఎవరిని ఆచరిస్తున్నారు? ఎవరి ప్రకారం నడుస్తున్నారు? లోకం ప్రకారం నడుస్తున్నారు. లోకం అంటే ఎవరి చేతిలో ఉంది? లోకం అపవాది చేతిలో ఉంది. సో ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక కుక్కని ఒక యజమాని పెంచుకుంటున్నాడు. ఆయన దానికి ఫ్రీడమ్ ఇచ్చేసి అవుట్ సైడ్ అంతా తిరుగుతున్నాడు. కానీ పక్కనింటి ఆయనకి ఏమైందంటే ఆ కుక్క మీద కనుబడింది. ఆయన ఏం చేశాడంటే, రోజు ఆయన పేరు పీజే, ఆ పీజే అనేది చికెన్ ముక్క పైన రాసి రోజు ఆ కుక్కకి వేసేవాడు. ఆ కుక్క తినేటప్పుడల్లా ఆ పీజే అని చూసేది. సో ఒకరోజు ఏమైందంటే ఆయన కుక్క కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, చూస్తే పక్కనింటి ఆయనలో ఉంది. పక్కనింటి ఆయనకి ఈయనకి పడదు గొడవ. అయితే ఆ కుక్క ఏమైందంటే ఆయన గొడవ వేసుకుంటే పక్కన ఆయన వచ్చి కోర్టులో కేసు పెట్టాడు. ఏమని? నా కుక్క తీసుకెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ నా మీద గొడవ వస్తున్నాడు, నా కుక్క నా దగ్గర ఉండకుండా ఆయన దగ్గర ఉంటుందా అని. సరే అని చెప్పి పోలీసులు వచ్చారు. ఈ నిజమైన కుక్క యజమానిని తీసుకెళ్లారు. అక్కడ కుక్క ఉంది, ఆ కుక్క యజమాని, అవతల యజమాని కూడా ఉన్నాడు. సో జడ్జి ఏం చెప్పాడంటే, మీరిద్దరు కుక్కను పిలవండి, అటు సైడు ఇటు సైడ్ నిలబడి కుక్కను పిలవండి. కుక్క ఎవరి దగ్గరకు వస్తుందో, ఎవరి దగ్గర ఆగుతుందో వాళ్ళే నిజమైన యజమాని అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏమైందంటే, ఆ కుక్క పిలిచారు ఇద్దరు. నిజమైన యజమాని దగ్గరికి వచ్చింది, వాసన చూసింది, అది వెళ్ళిపోయింది. తర్వాత ఆ యజమాని దగ్గరికి వెళ్ళింది, అది అక్కడే ఆగిపోయింది. సో జడ్జి కూడా ఏమిచ్చంటే తీర్పు ఇచ్చేశాడు, ఈ యజమాని ఎవరంటే అతనే అని చెప్పి. తర్వాత దానికి ఏమైందంటే, ఆ యజమాని ముందంతా చికెన్ పీసులు వేసి ఆయన ఇప్పుడు అసలు దాన్ని పట్టించుకోవడం కూడా ఆపేశాడు. అది రోజుకి చాలా బలహీనంగా అయిపోయి చివరి ఒక రోజుకి చనిపోయింది. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నిజమైన యజమానిని విడిచిపెట్టి మనము ఏ యజమాని దగ్గరికి వెళ్తున్నాం? అపవాది దగ్గరికి వెళ్తున్నాం. అపవాది దగ్గరికి వెళ్తే బయటంతా ఎలా ఉంటుందంటే చాలా రంగులుగా ఆర్భాటంగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? మనము ఇరుకులో నుంచి విశాలంలోనికి వెళ్ళాలి, విశాలంలో నుంచి ఇరుకులోకి వెళ్ళకూడదు. సో ఇరుకులో విశాలత కలిగజేసే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనం ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. సో ఈ 120వ కీర్తన, ఈ 120వ కీర్తనకి మనం ఏం పేరు పెట్టచ్చు అంటే, ఒక వ్యక్తి తను జర్నీ స్టార్ట్ చేయకముందు దేవునిని వేడుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నేను నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను, నా శ్రమలు ఎదురైనా, నాకు ఏ బాధలు ఎదురైనా నీవు నాకు ఉత్తరం ఇస్తావు. తర్వాత రెండవది 121వ కీర్తన, కొండల తట్టు నాకు సహాయము. ఈ కీర్తన మనం చాలాసార్లు ధ్యానం చేసాం కదా. ఈ కీర్తన నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ కీర్తనలో దేవుని క్యారెక్టర్ ఎలా కనిపిస్తుంది అంటే, మనల్ని కాపాడే అండ్ సహాయం చేసే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు మరియు సహాయం చేసే దేవుడు. ఈ రోజుల్లో మనుషులు మనకి ఏమైనా సహాయం చేస్తారా? చేసినట్టే ఉంటారు, కానీ చేయరు. మనం అనుకుంటాం ఏమని, వాళ్ళు చేశారు. దేవుడు
మనకు ఏదైనా సహాయం చేయాలంటే ఒక వ్యక్తి ద్వారా చేస్తాడు తప్ప దేవుడే డైరెక్ట్గా వచ్చి ఇవ్వడు. ఏలియాకి కాకులు ఆహారం తెచ్చిచ్చాయి. దేవుడు వచ్చి ఇచ్చాడా ఆహారం? ఏం దేవుడు వచ్చి ఇవ్వచ్చు కదా. ఏలియాకి దేవుడు అంత పెద్ద దేవుడు, ఆయన అంత పెద్ద ప్రవక్త, దేవుడే వచ్చి ఆహారం పెట్టచ్చు కదా. ఎవరి ద్వారా పంపించాడు? కాకుల ద్వారా పంపించాడు. సో అంత పెద్ద వాళ్ళకి, అంత పెద్ద ప్రవక్తలకే దేవుడు వచ్చి సహాయం చేయాల. మనం ఎంతటి వాళ్ళం వాళ్ళతో పోల్చుకుంటే? మనకు దేవుడు రావాలంటే దేవుడు ఎవరి దగ్గరికి రాడు, వస్తాడు కానీ ఒక మనిషి రూపంలో వస్తాడు. ఒక ఆమంట ప్రేయర్ చేసిందంట, ప్రభువా నువ్వు నైట్ నా ఇంటికి రావాలి, భోజనం చేయాలి ప్రభువా, అన్ని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ప్రతి ఒక్కటి డైనింగ్ టేబుల్ మీద చేసి పెట్టేసిందంట. నైట్ అంతా వెయిట్ చేస్తూ కూర్చుందంట. ప్రభు వస్తాడు అని తలుపు వేసుకొని కూర్చొని వెయిట్ చేస్తుందంట. 12 అయింది, 1 గంట అయింది, 1:30 అయింది, 2 గంటలకి ఒక బిచ్చగాడు వచ్చి తలుపు తట్టాడంట. బిచ్చగాడు వచ్చి తలుపు తట్టే, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టంటే ఆమె ఏమనిందంటే, అన్నం లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన ఏమనింది, గద్దించి పంపించేసిందంట. సో దేవుడు రాలేదు, చీకటితో 4 అయింది, 7 అయింది. తర్వాత ఏమైందంటే, ఏంది ప్రభు నువ్వు వస్తామని రాలేదంటే, దేవుడు అన్నాడంట, నేను వచ్చాను రాత్రి 2 గంటలకు వచ్చింది. ఆ టైంలో బిచ్చగాళ్ళు ఎవరైనా తిరగరు కదా. సో దేవుడు ఆమె ఇంటికి వస్తే ఆమె ఏం చేసింది, తలుపు దేవుడి మొహాన వేసేసింది. సో ఈరోజు మనుషులు కూడా అలానే ఉన్నారు. దేవుడు మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతుంటే మనం తీసే వాళ్ళగా ఉన్నామా, తీయని వాళ్ళగా ఉన్నామా? సో మనకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి? యెహోవా వలననే. మనకు అక్కడే ప్రశ్న ఉంది, అక్కడే జవాబు కూడా ఉంది కదా. ఇంకా మనం బాధపడవలే. బైబిల్లో భయపడొద్దు అని ఎన్నిసార్లు ఉంది మనందరికి జ్ఞాపకం ఉంటుంది కదా, 365 సార్లు. ప్రతిరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? కానీ మనం చిన్న సమస్య వచ్చినా ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం, దేవుడి మీద భారం వేయట్లే, మనుషుల మీద భారం వేస్తున్నాం, మన సొంత ప్రయోగాలు చేస్తున్నాం, వాటిలో విఫలమవుతాం. తర్వాత ప్రభు దగ్గరికి వస్తాం, తర్వాత దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం చేస్తాడు, తర్వాత ఏదో మన అవసరం తీరుస్తాడు, తర్వాత మనం ఏం చేస్తాం? మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతాం. అంటే మానవుని జీవితం ఇలా అయిపోయింది, రొటేట్గా. ఇప్పుడు మనమే క్రైస్తవుల గురించే నేను మాట్లాడుతున్నాను. మనకి ఏదైనా సపోజ్ ఒక డిసీజ్, ఏదైనా ఒక జబ్బు, ఒక అనారోగ్యం వచ్చిందంటే మనం ముందు ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? యాకోబులో ఏం చెప్పాడు? యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? పెద్దల దగ్గరికి వెళ్ళాలి, సంఘ పెద్దల్ని పిలిపించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. కానీ మనం అలా చేస్తున్నామా? చేయట్లేదు కదా. రోమపత్రికలో ఉంది ఏమని? ధర్మశాస్త్రము వినువాడు కాదు, దానిని అనుసరించేవాడే ధన్యుడు. అంటే దేవునికి ఇష్టమైన వాడు. మనం అనుకోవచ్చు మేము వాక్యాలు వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించే వాళ్ళుగా ఉంటే అప్పుడు మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటాం. అయితే ఇక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, కానీ నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినని తనకు తానే ప్రశ్న వేసుకుంటున్నాడు ఆ యాత్రికుడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు అనుకున్నాడు, యెహోవా వలననే ఆయన భూమి ఆకాశములను సృజించువాడు. ఇంకా దాని కిందకంతా వెళ్తే మనకేముంటుంది? అభయం ఇచ్చే మాటలు ఉంటాయి కానీ భయపరిచే మాటలు ఎక్కడ ఉండవు కదా. నీ రాకపోగలేదు కానీ, తర్వాత ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు. ఇలా పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఈ రోజు దాకా మనం ఎంతో సేఫ్గా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప లేకపోతే మనం ఈరోజు బ్రతకగలుగుతామా? ఇక్కడ ఉంటామా? ఇక్కడ పాటలు పాడతామా? ఇక్కడ ఇలా వాక్యాన్ని ధ్యానించుకుంటామా? లేము కదా. సో దేవుడు మనకు అంత ఆయుష్నిచ్చి అంత పొడిగించినప్పుడు మనం దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞతగా ఉండాలి. సో ఆ యాత్రికుడు యెహోవా వలననే నాకు సహాయం కలుగునని అనుకున్నాడు. తర్వాత 122వ కీర్తన. 122వ కీర్తన స్టార్టింగ్ ఏంటి? జనులు నాతో అనినప్పుడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలా? దేవుని మందిరికి వెళ్ళాలంటేనే వాళ్ళ ఫేసెస్ సెట్ అయిపోతాయి, చాలా సాడ్గా, చాలా దుఃఖంగా అయిపోతాయి. ఎందువల్ల? ఆదివారం వస్తుందంటే అసలు మనం ఎలా ఉండాలి? ఆ రిలాక్సేషన్ కావాలని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి కూడా వెళ్ళరు. కానీ దేవుని సన్నిధి చూడండి, దేవుడు పెట్టిన నియమం ఏంటంటే మీరు 6 రోజులు పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. మనకు ఫస్ట్ స్పిరిచువల్ లైఫ్లో విశ్రాంతి కావాలి కదా. ఆత్మీయపరంగా విశ్రాంతి తీసుకుంటే తర్వాత శారీరకంగా మనం విశ్రాంతి తీసుకోగలుగుతాం. ఆత్మీయపరంగా విశ్రాంతి తీసుకోవాలంటే ఎక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి? దేవుని సన్నిధికి వస్తే మనం విశ్రాంతి తీసుకోగలుగుతాం. ఈరోజు జనాలు ఎక్కడుంటారు? ఆదివారం అయితే చికెన్ షాప్స్, టీవీల ముందర, ఫోన్ల ముందర, తర్వాత
షాపింగ్ మాల్స్ ఆదివారం అయిందంటేనే. సో దేవుడు పెట్టిన నియమం అది ఏంటి, ఆదివారం అయితే మీకు సబ్బాత్ దినాన్ని విశ్రాంతి అంటే పరిశుద్ధంగా ఏం చేయాలి, ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించాలంటే మనం ఈరోజు ఆచరిస్తున్నామా? ఒకసారి మనము ఏం చేయాలంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు మనము ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఒక ఆర్భాటంతో, ఒక సంతోషంతో ఉండాలి. కానీ ఈ రోజులో ప్రపంచం ఎలా అయిపోయిందంటే దేవుని సన్నిధి అంటే ఒక ఆషామాషగా పోవచ్చులే, సర్వీస్ 10కి స్టార్ట్ అవుతుందంటే 11కి వెళ్ళొచ్చు. కొంతమంది అయితే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అయితే వస్తారు చర్చ్కి, అప్పుడు వచ్చి ఏం చేస్తారు, ఇంకా కూర్చుంటారు, మాట్లాడతారు, వెళ్తారు. సో మానవుని జీవితం రాను రాను దేవుని పైన నెగ్లిజెన్స్ అనేది కనిపిస్తుంది. దేవుని కేర్లెస్గా చూస్తున్నారు. ఎందుకంటే మనిషికి ప్రతి ఒక్కటి ఈరోజు మనం టెక్నాలజీ ఉందంటే అది ఎవరి వల్ల? దేవుడు ఆ రోజు జ్ఞానం కానీ పెట్టకపోయింటే ఈరోజు టెక్నాలజీ ఉండేదా? ఇవన్నీ ఉండేవా? లేవు కదా. సో మనిషికి కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి పక్కన పెడుతున్నాడు. ఇప్పుడు మనకు దేవుణ్ణి మనం ప్రేమించాలి, మన వస్తువులను కూడా మనం ప్రేమించాలి, మన బంధువులను ప్రేమించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన పిల్లల్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ థింగ్స్కి, వాళ్ళ పనులకు ఇస్తున్నారు. ఆదివారం మనం చేయాల్సిన పని ఏంటంటే చర్చ్కి వెళ్ళామా, వచ్చామా, కడుపు నిండా తిన్నామా, పనుకున్నామా, సాయంత్రం లేసామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ పనుకున్నామా, ఇలా ఉండాలి. కానీ మనం టీవీలు చూస్తామంటే మనకి ఏమన్నా విశ్రాంతి వస్తుందా? ఫోన్లు చూస్తామంటే విశ్రాంతి వస్తుందా? కంప్యూటర్లు చూస్తుంటే విశ్రాంతి వస్తుందా? లేదు. ఆ రోజు దేవుడు ఏం చేయమన్నాడు? ఏ పని ఆ రోజు మీరు చేయకూడదు. మన ఇండియా దేశం ఏమో కానీ ఇజ్రాయెల్ దేశంలో ఆదివారం అయితే ఒక్క షాప్ ఓపెన్లో ఉండదు, ఒక్క సూపర్ మార్కెట్ ఓపెన్లో ఉండదు, ఏమి ఓపెన్లో ఉండవు. వాళ్ళు ఏం కావాలన్నా ఎప్పుడు తెచ్చుకోవాలి? శనివారం నైట్ కల్లా తెచ్చేసుకొని అన్నీ వండుకోవాలి. పొద్దున కల్లా పెట్టుకొని చర్చ్కి వెళ్ళారా, వచ్చారా, తిన్నారా, పనుకున్నారా. సో దేవుడు అందుకని ఆ దేశాన్ని ఎలా పెట్టున్నాడు? ఇప్పుడు ఆశీర్వాదకరంగా పెట్టున్నాడు కదా. అన్ని దేశాల కంటే టెక్నాలజీ దేంట్లో చూసినా. సో మనము ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే మనకు ఒక రాయల్టీ అనేది వస్తుంది. వాళ్ళు అక్కడ ఉంటే ఎంత రాయల్టీగా ఉంటారో మనము వాళ్ళ దేశం పేరు చెప్పుకొని కూడా అంత రాయల్టీగా ఉంటాం. కానీ మన దేశం అలా లేదే. మన దేశం అలా రావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయలే, ఇంకా ప్రార్థన ఒకటి చేయాలి. మన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రతి ఒక్క ప్రార్థన అనేది మన దేశం కొరకు కానీ, మన రాష్ట్రం కోసం కానీ, మన జిల్లా కోసం కానీ, దేనికోసమైనా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన దేవుని గురించి మనం ఇతరులకు చెప్పాలి, కానీ వాళ్ళ దేవుడి గురించి మనం తెలుసుకోకూడదు కదా. మనం చెప్పాలంటే మన మీద వాళ్ళ దేవతలు లేకపోయినా వాళ్ళు ఎలా ఉంటారు? చాలా నమ్మకంగా ఉంటారు కదా. వాళ్ళు పూజలు చేయడం కానీ, ఏం చేయడం కానీ ఎలా చేస్తారు? చాలా దేవుడు ఉన్నాడనే రకంగా వాళ్ళు చేస్తారు. కానీ మనం నిజమైన దేవుడిని పెట్టుకొని మనం ఎలా ఉన్నాం? మనం కాదు, లోకంలో ఉండే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, క్రైస్తవుల గురించే. వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కదా. సొదొమ గొమొర్రా ఏమైంది? దేవునికి వ్యతిరేకంగా జీవించి కదా, నాశనం అయిపోయింది, ఊరు నాశనం అయిపోయింది. సో అలాగే మనకు ఇంతకుముందు ఏమొచ్చింది? కరోనా వచ్చింది కదా. కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ చైనా బాగుంది కదా. ఏమైంది? కరోనా వాళ్ళ దేశాల నుంచి పంపించేశారు, మిగతా దేశాలన్నిటికీ తరిమారు. అన్ని దేశాల్లో వచ్చాయి, అందరూ చాలా ప్రాణ నష్టం జరిగింది. మనం కూడా మన ప్రియులను ఎంతోమందిని కోల్పోయి ఉంటాం కదా. కానీ మనకు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని దయ ఉండడం బట్టి మనం ఈరోజు వరకు అది ఏం లేకుండా సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాం. కాబట్టి చూడండి, మన దేవుని కృప మన పట్ల ఎలా ఉందంటే చాలా అమితంగా ఉంది. మనకు కూడా దేవుని పట్ల ప్రేమ ఎలా ఉండాలి? చాలా ఎక్కువగా, చాలా హైలీ మనము దేవునికి ఎలా ఉండాలి? కృతజ్ఞులుగా ఉండాలి. మన జీవితంలో మనకు దేవుడు ఎన్నో మేలులు చేస్తుంటాడు. మనం వాటిని గుర్తుపెట్టుకోవడం ఈ పాటికి మర్చిపోయి ఉంటాం కదా. యాక్చువల్లీ నేను కూడా చెప్పాలంటే దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. అవి ఇప్పటివరకు నాకు గుర్తున్నాయంటే గుర్తున్నాయి. అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి దేవుడు చేసిన మేలు ప్రతి ఒక్కటి నాకు గుర్తున్నాయి. ఎందువల్ల అంటే దేవుడు చేసినవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? అలా గుర్తుపెట్టుకోవాలి. మనం చదివింది కానీ, మనం చేసింది కానీ, ఏదైనా దేవుడు మన జీవితంలో చేసినప్పుడు ఒక కృతజ్ఞతతో వాటిని నెమరు వేసుకుంటూ ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనం సంతోషిస్తూ వెళ్ళాలి. తర్వాత 123వ కీర్తన. 123వ కీర్తన స్టార్టింగ్ ఏముంది? నీ తట్టు నాకు దాసుల కన్నులు తన యజమాని తట్టును మన దేవుడైన యెహోవా మనను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు
చూచుచున్నవి. 123వ కీర్తనలో ఇక్కడ యాత్రికుడు దేవునికి ఎలా చూస్తాడు అంటే బాధలో దయ కోసం దేవుని వైపు చూస్తాడు. దయ అంటే ఏంటి చెప్పాను కదా ఇందాకే, కృప కదా. బాధలో తనకున్న బాధలో ఏ బాధ అయితే ఉందో తనకు, ఆ బాధలో దేవుని వైపు దేవుని దయ వైపు దేవుని దయ కొరకు చూస్తూ ఉంటాడు. అక్కడే చెప్తాడు కదా, దాసుల కన్నులు తన యజమానుని తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మన కన్నులు చూచున్నది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం బాధలో కూడా దేవుని కోసం ఏం చేయాలి, బాధలో కూడా దేవుని కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. మనం బాధపడటమే ఎక్కువ కదా అక్కడ. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి వచ్చిందంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, యోబు గురించి చెప్పుకున్నాం. యోబు ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా. యోబు ఏం చేశాడు? యోబు తన ఊర్లో ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఏమైంది ఒకనొక రోజు ఉన్న ఆస్తి మొత్తం పోయింది, కుమారులు అందరూ పోయారు, అతనికి ఒక డిసీజ్ వచ్చింది. తర్వాత వాళ్ళ భార్య కూడా అతను ఏం చేసింది, దూషించింది, చనిపోమని చెప్పింది. కానీ యోబు ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. నేను తల్లి గర్భం నుండి ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలి? అలాగే వెళ్ళాలి. ఈ లోకంలో మనం ఎంతోమంది ధనవంతులను చూస్తాం. వాళ్ళు ఒకవేళ వాళ్ళు చనిపోయిన డబ్బులతో సమాధి పెట్టి కట్టించుకున్న ఆ డబ్బు మట్టిలో పోతే దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. అది భూమి మీద ఉన్నంత వరకే దానికి వాల్యూ ఉంటుంది, కానీ మట్టిలోకి వెళ్ళాక దానికి వాల్యూ అనేది ఉండదు. సో మనం దేవుని తట్టు మన కన్నులు ఎత్తాలి, కానీ లోకంలో ఉండే దేని వైపు మన కన్నులు ఎత్తకూడదు. దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ ఆ యాత్రికుడు కూడా అదే అంటున్నాడు. ఏమని? దాసి కన్నులు ఎలా చూస్తాయో, దాసుని కన్నులు తన యజమాని తట్టు ఎలా చూస్తాయో, నేను నీ వైపు అలా చూస్తున్నా. నీవు కృప దయచేస్తేనే, నీవు నాకు దయచేస్తేనే నేనేం చేస్తాను, నా ప్రయాణం ఇంకా కొనసాగిస్తా. అక్కడ ప్రయాణం ఉంది, మన జీవితంలో మనకు అప్లై చేసుకుంటే మన జీవిత ప్రయాణంలో మనం ఏం చేస్తాం, ముందరకు నడవగలుగుతాం. సో 123వ కీర్తనలో మనం ఎప్పుడు దేవుని కోసం ఎలా ఉండాలి? దేవుని కృప పొందుకునే వాళ్ళుగా ఉండాలి, దేవుని కృప కోసం వెయిట్ చేసే వాళ్ళుగా ఉండాలి. మనము ఈరోజు అలా ఉన్నామా? మనం ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రభువా, నీవు ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృపే కదా. ఆయన కృప లేకపోతే మనం బ్రతుకుతామా? లేదు కదా. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనం వేసుకునే మాత్రలు ఏమన్నా మనల్ని బతికిస్తున్నాయా? మనం చేసుకునే ట్రీట్మెంట్ ఏమన్నా మనం బ్రతికిస్తుందా? లేదా మనకుండే డబ్బులు ఏమన్నా మనల్ని బతికిస్తున్నాయా? లేదా మనకుండే పదవి ఏమన్నా మనల్ని బతికిస్తుందా? లేదు కదా. దేవుడే మనల్ని బతికిస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవునికి కృతజ్ఞతతో ఉండాలి. సో 124వ కీర్తన చూస్తే, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మనం రగులుకొని ఉన్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణంతోనే మింగివేసి ఉండరు. అంటే దీనికి మనము ఆయన మాత్రమే, అంటే ఈ పరిస్థితిలో మనకు ఎవ్వరు సహాయం చేయలేరు. చెప్తున్నాను కదా, 100%. మనుషులందరూ మన మీదకి లేచినప్పుడు ఒక్క మనిషి అయినా మన వైపు అంటే ఆయన చంపేస్తారు మనుషులు. చెప్పాలంటే అక్కడున్న సిచ్యువేషన్ అలాంటిది. అందరు కలిసి ఒక ఆయన మీదకి లేచినప్పుడు ఇంకా ఆ వ్యక్తి పక్కన ఎవ్వరు లేకపోతే ఇంకా ఆ వ్యక్తిని ఏం చేస్తారు? సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే థ్యాంక్స్ చెప్తున్నాడు దేవునికి. మనుషులందరూ నా మీదకి వ్యతిరేకంగా లేచారు, కానీ నువ్వు ఒక్కడే నా పక్కన నిలబడ్డావు. సో ఆయన ఏం చెప్తాడంటే దేవునికి ధన్యవాదాలు చెప్తున్నాడు. ఏమని? మనుషులందరూ మన మీదకి అక్కడ మన జీవితంలో మనుషుల ప్లేస్లో మిగతా ఏవైనా మీకు ఏ ఎనిమీస్గా ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి. అవన్నీ మన మీదకి ఒక్కసారిగా లేచినప్పుడు మనం ఏమనాలి? ప్రభువా కాపాడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉంటాడు కదా. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండను, మీకు తోడై ఉండను, నా కృప మీకు చాలదు, ఇలాంటివన్నీ చెప్తే మనం భయపడాలి. దేవుడు వద్దండి, అక్కడ ఏముంది? నా కృప నీకు చాలును అని ఉంది. సో యేసు రక్షించును, యేసు స్వస్థపరచును అని ఉంది. ఇన్ని వాగ్దానాలు దేవుడు చేసినప్పుడు మనం ఇంకా దేవునికి భయపడాలా? భయపడక్కర్లేదు కదా. సో మనం ఈరోజు ఏ బాధ వచ్చినా కూడా మనం భయపడక్కర్లేదు. మనం దేవునికి ఎలా ఉండాలి? చాలా కృతజ్ఞులమై ఉండాలి. ఎందువల్ల అంటే అందరూ మన మీదకి ఒకేసారిగా రావచ్చు. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, అందరూ మనల్ని వెలివేసిన వాళ్ళే మనల్ని వ్యతిరేకంగా రావచ్చు. కానీ దేవుడు ఒక్కడే మన పక్కన ఉన్నప్పుడు మనకి ఏం భయం అనేది ఉండదు. ఇప్పుడు దావీదు గొలియాతుని చంపడానికి అసలు మామూలుగా మన భాషలో మాట్లాడుకోవాలంటే అసలు దావీదు ఎంత ఉంటాడు, గొలియాతు ఎంత ఉంటాడు ఒకసారి ఊహించుకుందాం కదా. దావీదు చూస్తే నేను కానీ దావీదు ప్లేస్లో ఉంటే భయపడి వెనక్కి వచ్చేసి ఉంటాం. ఎందువల్ల చెప్పండి?
పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. అక్కడ దావీదుని అందరూ ఆపేవాళ్ళే కానీ ఒక్కరు కూడా ప్రోత్సహించే వాళ్ళు లేరు. చివరికి వాళ్ళ అన్నయ్యలు కూడా, రే నీకెందుకురా, నువ్వు మాకు తినడానికి ఆహారం ఇచ్చినాడు, వెళ్ళు, ఎందుకు నీకెందుకు, యుద్ధం ఎందుకు, అనవసరంగా చనిపోతావు అని చెప్పి వాళ్ళందరూ నిరుత్సాహపరిచాడు. కానీ దావీదు మాత్రం ఎవరున్నారని ధైర్యపడ్డాడు. సో ఇదే చిన్న ఎగ్జాంపుల్ వీటికి చెప్పాలంటే. అందరు ఫిలిస్తీన్లు అందరూ ఏం చేశారు, గొలియాతుని పెట్టుకున్నారు. కానీ వీళ్ళెవ్వరూ దావీదుని ప్రోత్సహించలే, నువ్వు పోయి యుద్ధం చేయి అనలా. తర్వాత సౌలు రాజు ఏమన్నాడు, సౌలు మహారాజు, సరేరా ఇవన్నీ వేసుకోపో అని చెప్పి అన్నీ ఇచ్చాడు. ఏంటి, ఆ షీల్డ్, అన్ని డ్రెస్సు అంతా, తర్వాత ఈటే వల్ల అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇస్తే ఇంకా దావీదు వాటిని మోయడమే కష్టం కదా. దావీదు ఎంత ఉంటాడు, నా అంత ఉంటాడు. నా అంత ఉండే వాడికి అంత పెద్ద సైనికులు వేసుకునేవన్నీ ఇస్తే దావీదు ఇంకా మోయగలుగుతాడు, వాటిని మోయలేడు. సో దావీదు ఏం వద్దని చెప్పి ఏం తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక వడిసెలు తీసుకున్నాడు, కొట్టాడు, పడ్డాడు. ఇప్పటికీ మనం చూస్తే వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు, అది ఇంకా ఆ బాడీ అక్కడే ఉందంట. ఆ పుర్రెకు కూడా ఇంత పెద్ద రాయబడిన గుంట కూడా అట్లానే ఉంది ఇప్పటికీ కూడా. సో చూడండి, దేవుడు మన పట్ల చేసే కార్యాలు మన జీవితంలో మర్చిపోలేవు. మన వచ్చే తరాలకు ఎలా ఉంటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనము బైబిల్లో చూస్తే అసలు మనము ఊహించలేని అద్భుతాలు ఉంటాయి. ఈ 7 వండర్స్ కూడా పనికిరావు వాటి ముందు చెప్పాలంటే. మన బైబిల్లో ఎలాంటి కార్యాలు ఉన్నాయంటే అలాంటి కార్యాలు ఉన్నాయి. మోషే కర్రతో బండను కొడితే నీళ్ళు వచ్చాయి. ఎప్పుడైనా విన్నారా మీరు బండ లోపల నీళ్ళు ఉండడం? చిన్న రాయి తీసుకొని పగల కొడితే లోపల ఏముంటుంది, రాయే ఉంటుంది. కానీ అంత పెద్ద బండలో ఏమున్నాయి, నీళ్ళు ఉన్నాయి. తర్వాత కర్రని కింద కొడితే ఏమైంది, పాము అయింది. ఎప్పుడైనా చూసారా? అవ్వలా కదా. తర్వాత కర్రను తీసి కింద కొడితే సముద్రం ఏమైంది, 2 పాయలైంది. చూసారా ఎప్పుడైనా? నీళ్ళని ఎప్పుడైనా మనం విడదీయగలుగుతామా? అంటే విడదీయలేం. ఎందువల్ల అంటే దేవుడికి సాధ్యం తప్ప మనకు అసాధ్యం అవి కదా. మన పట్ల దేవుడు అవి చేయాలంటే మనం దేవునికి ఎలా ఉండాలి, కృతజ్ఞతలమై ఉండాలి. సో 125వ కీర్తన చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నాడు. సో దీని నుంచి యెరూషలేము చుట్టూ ఏముంటాయి, కొండలు ఉంటాయి. ఆ కొండలు ఉండడం వల్ల వాళ్ళకి ఏ అపాయం వచ్చినా ఏం కాదు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు వాళ్ళని, ఎందుకంటే ఆ కొండలు దాటుకొని రావాలి. సో మనం కూడా దేవుడు అదే చెప్తున్నాడు అక్కడ, ఏమని, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయో మీ ప్రజల చుట్టూ కూడా నేను అలానే ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో వీటన్నిటిని చూస్తే మనకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 120, 121, 22, 23, 24, 25 వీటన్నిటిలో ఏముంది, కృతజ్ఞత ఉంది. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఒక్క దాంట్లో అయినా దేవుడు తోడై ఉండడం ఉంది అక్కడ? లేదు కదా. చూడండి, యాత్ర కీర్తనలు అంటే ఎలా ఉంటాయంటే అసలు ఒక ఆ టైంలో మనకు తెలియదు కానీ అడ్వెంచర్స్ చేస్తారు. వాళ్ళకు ఒక పెద్ద పెద్ద కొండలు ఎక్కేటప్పుడు, కొండలు దిగేటప్పుడు వాళ్ళకు ఉండే భయం ఎలాంటిదంటే ఇట్లాంటిది కాదు. వాళ్ళు ఇంత భయపడ్డా కానీ, ఇంత అవిశ్వాసం వచ్చినా కానీ పడిపోతారు కింద. సో ఆ కీర్తనకారుడు కూడా ఇలా రాసుకున్నాడు, ఏమని, తనను తాను ధైర్యపరుచుకునే కీర్తనలు రాసుకున్నాడు కానీ తనను తాను కృంగ తీసుకునే కీర్తనలు రాసుకోవాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, ఏమని, పర్వతాలు అనేవి ఉంటే, పర్వతాలు అనేవి దేనికి సూచన, ఉన్నత స్థాయికి, ఒక హైలీ పొజిషన్కి సూచన. అలాంటప్పుడు పర్వతాలు అన్నవి ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి కదా, ఇండియాకు ఉన్నాయి కదా పర్వతాలు. కానీ అక్కడ యెరూషలేముకు ఉన్న పర్వతాలు ఎలాంటివి అంటే చాలా గట్టివి కదా, అవి చాలా ఎత్తైనవి. ఆ కొండల ప్రాంతంలో మధ్యలో ఏముంటుంది, యెరూషలేము ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళినా చూడొచ్చు కదా. అలాంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, యుద్ధం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ ఉన్న చుట్టూ దేశాలు వాటన్నిటికీ వ్యతిరేకమే. దేనికి, ఇజ్రాయెల్ దేశానికి. చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ వ్యతిరేక అంతే. ఎందుకంటే అవన్నీ ఛాన్స్ దొరకడమే లేట్, అన్నీ కలిసి దాడి చేయడానికి వెయిట్ చేస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ అనేది మ్యాప్లో కూడా కనిపించినంత చిన్న దేశం కదా. ఆ దేశాన్ని దేవుడు ఎలా చేశాడు, ఒక అత్యున్నత స్థాయిలో ఆ దేశాన్ని పెట్టాడు. కాబట్టి మనం కూడా ఈరోజు మనకుండే బాధలను చూసుకొని, మనకుండే బలహీనతలను చూసుకొని ఏం చేయకూడదు, భయపడకూడదు. సో 126వ కీర్తన చూస్తే, సియోనుకు తిరిగి వచ్చిన వారిలో యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను.
అంటే చూడండి, దేవుని చేసిన పనిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ యాత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఏమని అంటే వాళ్ళ నోటి నిండా ఏముంది? నవ్వు ఉంది. వాళ్ళ నాలుక ఆనంద గానంతో. మనకి ఎప్పుడు వస్తుంది ఆనందం చెప్పండి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మనకు ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది? ఎక్కువ కదా. సో దేవుడు కూడా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఇప్పుడు మన సపోజ్ దేవుడిని ఒక చిన్న జాబ్ అడగచ్చు. ఆ చిన్న జాబ్ కంటే ఇంకా దేవుడు మనకు పెద్ద పోస్టే ఇస్తాడు. ఆ పెద్ద పోస్ట్ ఇచ్చేదాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. కాబట్టి మనము తొందరగా చిన్న జాబ్ వచ్చింది కదా అని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోయామంటే ఇంకా పెద్ద జాబ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనం వెయిట్ చేసి దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకొని, ప్రభువా నీ చిత్తం అయితే నేను దీనికి వెళ్తా. జాబ్ అనే కాదు, ఏ విషయమైనా మనం ప్రతి ఒక్క విషయంలో ఏం చేస్తాం? ప్రతి ఒక్క విషయంలో తొందరపడతాం. ఆ తొందరపడే అంటే పేతురు కూడా ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా వచ్చి దేవుని ముద్దు పెట్టుకున్నప్పుడు అటు పోయి శతాధిపతి చెవు నరికేశాడు కదా. సో దేవుడు ఏమన్నాడు? ఏమనలా. శత్రువులు కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి మనము మన జీవితంలో తొందరతనం అనేది తీసేస్తే ఏమవుతుంది? మనకు ఆలస్యం అమృతం అంటాం కదా. అలా మనం లేట్ చేసినా కానీ దేవుడు మనకు ఎలాంటిది ఇస్తాడు? అమృతమే ఇస్తాడు. కానీ విషయం అనేది దేవుడు మనకు ఇవ్వడు. కాబట్టి 126వ కీర్తనలో ఇదే ఉంది. వాళ్ళు దేవుడు చేసిన పనికి ఏం చేశారు? దేవుడు చేసిన పనిని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుని పనులు మన పట్ల ఎలా ఉంటాయంటే చాలా ఆశ్చర్య రీతిలో ఉంటాయి. మనం అనుకోము అసలు అలా జరుగుతుందని. అలా అనుకోకుండా దేవుడు ఏం చేస్తాడు? మన పట్ల అలాంటివి జరిగిస్తాడు. సో 127వ కీర్తన, దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడేలా దానికి కావలి ఉంటే మేలుకొని ఉంటే వ్యర్థమే. అంటే దేవుడు ఇల్లు, నగరాలు మరియు కుటుంబాలు నిర్మించడంలో దేవుని పని ఏంటో దీంట్లో వివరిస్తాడు. ఎవరు? సొలొమోనుకి. ఈ 127వ కీర్తన సొలొమోనుకి ఆపాదించబడింది. మనము దీనిలో చెప్పేది ఏంటంటే మెయిన్గా దీనికి మనం ఏం టైటిల్ పెట్టచ్చు అంటే, మన దేవుని చిత్తం లేకపోతే ఏది వ్యర్థం కదా. దేవుని చిత్తం అక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వ్యర్థమే. అంటే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత భోజనము, చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు మనకు? ఎప్పుడు ఇస్తాడు? మనం నిద్రపోయేటప్పుడు ఇస్తాడు. అక్కడే ఉంది, నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం కష్టపడేటప్పుడు చూడండి, మనం చూస్తే చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు పొద్దునంతా ఆడతారు, మధ్యాహ్నం అంతా ఆడతారు, రాత్రి అంతా ఆడతారు. రాత్రి ఏం చేస్తారు? పడుకున్నప్పుడు మనకు ఎలా కనిపిస్తారు? వాళ్ళు చాలా క్యూట్గా అనిపిస్తారు కదా. తర్వాత పొద్దున అల్లరి చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఏముంటుంది? ఇరిటేషన్ ఉంటుంది. సో దేవుడికి కూడా అంతా మనం ఎలా కనిపిస్తామంటే పొద్దునంతా పని చేస్తున్నాం కదా, కష్టపడుతున్నాం కదా, దేవునికి కొంచెము బాధగా ఉంటుందంట, నా బిడ్డ పని చేస్తున్నాడు అని చెప్పి. అదే రాత్రి మనం పనుకున్నప్పుడైతే దేవునికి చాలా క్యూట్గా కనిపిస్తాం కదా, ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. అప్పుడు దేవునికి ఏదైనా చేయాలనిపిస్తుంది. సో ఈ వాక్యం కూడా అట్లానే రాశాడు. ఏమని? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు మన కోసం ఎన్నో ఇల్లులు ఎన్నో నిర్మించి పెట్టాడు. మనం వాటికి అధిపతులము, అధికారులం ఎప్పుడవుతామంటే చెల్లించినప్పుడు అవుతాం. సో మనము మన జీవితంలో ప్రతి ఒక్క దానికి దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా స్తుతులు అనేవి చెల్లించాలి. 128వ కీర్తన. ధన్యులు. దీంట్లో చూస్తే మనం ఏం కనిపిస్తుంది అంటే, యెహోవాకు భయపడే వారి ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తాడో ఇక్కడ ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఇంకా మనందరికీ తెలిసిందే, చదువుకోవచ్చు. అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలెండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు యెహోవా యందు భయభక్తులు గడవాలు. ఈలాగు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? సీయోనులో నుండి ఆశీర్వదిస్తాడు. దీంట్లో చూస్తే దేవుని యందు భయభక్తులు గల వారి కుటుంబం ఇలా ఆశీర్వదింపబడదు. భయభక్తులు అంటే భయము ప్లస్ భక్తి కదా. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోతే వేస్ట్, భక్తి ఉండి భయం లేకపోతే వేస్ట్. ఆ రెండు కలిగి ఉంటే ఇలా ఆశీర్వదించబడతాం. చూసారా? ఎవరైనా ఇక్కడ ఒలివ మొక్కకు బైబిల్లో ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే చాలా ప్రయారిటీ ఇచ్చారు. అలాగా
చూడండి, ద్రాక్షవల్లి వలె ఏం చేస్తారంట, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. ఇలాగా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. సో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే ఇలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి యాత్రికుడు ప్రయాణం చేస్తున్నాడు, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, తర్వాత దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు, తర్వాత యెహోవాను నమ్మిక ఉంచాడు, తర్వాత సంతోషంతో నిండిపోయాడు, తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. తర్వాత ఏమైంది, భయభక్తులు కలిగి తన కుటుంబం అంతా దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. తర్వాత 129వ కీర్తన, వచ్చిరి హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎంతోమంది మన మీదకు ఎన్నో ఆయుధాలు తీసుకొని వస్తారు చంపుదామని, కానీ దేవుడి కృప కానీ మన పైన లేకపోతే వాళ్ళు మనం చేస్తారు, కానీ దేవుడి కృప మన పైన ఉంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు కదా. ఇక్కడ ఏముంది, అయినను వారు నన్ను జయించలేకపోయారు. సో బాధపడినప్పటికీ దేవుడు విమోచిస్తాడనే నమ్మకం ఆ యాత్రికునికి కలిగింది. కాబట్టి ఆ యాత్రికుడు, సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, యాకోబు వాళ్ళ అన్న పేరు ఏం పేరు, ఏసావు ఏం చేశాడు, 400 మందిని వేసుకొని చంపుదామని వెళ్ళాడుగా. వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు, చంపలా, కాంప్రమైజ్ అయిపోయాడు కదా. సో దేవుడు మనం కూడా మనం వచ్చే దారిలో ఎన్నో అపాయాలు మన కోసం పొంచి ఉంటాయి, కానీ దేవుడు మన పక్కన ఎప్పుడు ఏం పెట్టుంటాడు, దూతలు పెట్టుంటాడు. దూతలు పెట్టినప్పుడు ఆ దూతలు ఏం చేస్తాయంటే, ఆ దూతలు మన పక్కన ఉన్నప్పుడు, బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు ఏ అపాయం మన ఎదురుకు రాదు కదా. సో మనము ఎప్పుడైతే బైబిల్ అనేది మన చేతిలో ఉంటుందో మన చుట్టూరా ఉండే అపాయాలన్నీ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. అవి భయపడతాయి. ఎందుకు, బైబిల్ అనేది ఎలాంటిది, 2 అంచెల వాడిగల ఖడ్గం కదా. ఖడ్గాన్ని చూసినప్పుడు భయపడతారా, భయపడరా? ఇప్పుడు చాకు చిన్నపిల్లలకి తెగొద్దు అంటారు, తెగితే ఏమవుద్ది, రక్తం వస్తుంది. రక్తం వస్తే బాధపడేది ఎవరు కదా. సో మనం కూడా కత్తి పట్టుకొని వెళ్తున్నప్పుడు అవి చూసి భయపడతాయి. ఏమని, దేవుని బిడ్డలు కదా. దేవుని బిడ్డలు అంటే మనం ఎలా ఉంటాము, చాలా రాయల్టీగా ఉంటాము, ప్లస్ వైట్ అండ్ వైట్లో దిగుతాము. వైట్ అండ్ వైట్లో దిగినప్పుడు ఇంకా అవి మనల్ని చూసి ఇంకా అక్కడ ఉంటాయి, అసలు వణుకుతాయి కదా. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని ముందు పెట్టుకొని నడవాలి కదా, దేవుని ముందు పెట్టుకొని నడిచినప్పుడు మనం ముందుండే ప్రతి ఒక్క అపాయాలు అనేవి ఇప్పుడే యేసునామంలో వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు, యాత్రికుడు చెప్తున్నాడు, యవ్వన కాలం మందు మొదలుకొని పగవారందరూ నన్ను ఏం చేశారు, అధిక బాధలు. మనం కూడా మన జీవితాల్లో ఎన్నో చేదు అనుభవాలు ఫేస్ చేసుకుంటాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లాడు రోడ్లో వెళ్తా మామిడి చెట్టుని చూశాడు. మామిడి చెట్టుని చూసినప్పుడు ఒక రాయి తీసుకొని మామిడి చెట్టుని కొట్టాడు. ఆ మామిడికాయ పడింది. ఆ చెట్టు నాకు దెబ్బ తగిలింది, నేను కాయలు ఇవ్వను అని అనుకుంటుందా? అనదు కదా. సో మన జీవితంలో కూడా ఎంతోమంది మన రాళ్ళతో కొడతారు. అందుకని చెప్పి మనము ఏం చేయకూడదు, ఆగిపోకూడదు. మనం ఏం చేయాలి, మన వరకు అయిన ప్రయత్నం మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఆటోమేటిక్గా మనల్ని ముందరికి తీసుకెళ్తాడు. మనము నా వల్ల కాదు, నేను ఇంకా ఏడే ఆగిపోతానంటే ఇంకెవరేం చేయలేరు. సో అదే బాధపడ్డప్పటికీ ఇక్కడ యాత్రికుడు ఏం చేశాడంటే దేవుని పైన ఆనుకున్నాడు, దేవుని విమోచన పైన నమ్మకం పెట్టుకున్నాడు. 130వ కీర్తన, అగాధ స్థలంలో నుండి నేను నీకు ప్రభువా నా ప్రార్థన వినుము, నీ చెవి యొగ్గిన ఆర్తధ్వని ప్రభువా నీవు దోషంలో కనిపెట్టి చూచిన ఎడలా ఎవడు అయినను జనులు నీ యొద్ద భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద. ఇది ఒక్కటే మన దేవుడి దగ్గర ఉన్న మంచి గుణం, ఇంకా అన్నీ ఉన్నాయి. సో మనం ఎలాంటి పాపులమైన దేవుడు ఏం చేస్తాడు, దేవుడు అంట మనము పాపం చేస్తాం కదా, పాపం చేసినప్పుడు కోపడతాడంట. ఆ పాపం చేసిన వెంటనే మనం ఏం చేస్తాము, మంచి పని కానీ ఏదైనా ఒకటి చేసామంటే ప్రభువా నన్ను పశ్చాత్తాప ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఆ పాపాన్ని కొట్టేస్తాడు. సో మనుషులకు ఇదొకటి తెలిసింది కాబట్టి ఏం చేస్తారంటే నిర్లక్ష్యం, ఇంకా కేర్లెస్. ఎన్ని పాపాలు చేసుకోవచ్చు, మళ్ళీ పోయి దేవుని కాడ ప్రార్థన చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క పాపానికి ఏముంటుంది, మనం ఏ పంట వేస్తామో ఆ పంటకు కోత అనేది కొయ్యాలి. మనం ఏ పాపం చేస్తామో ఆ పాపానికి లెక్క అనేది చెప్పాలి. సో మనం అవన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మనం కానీ ఉన్నామంటే ఇంకా మనం ఏమవచ్చు, ఆశీర్వాదానికి వారసులు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ యాత్రికుడు అగాధ స్థలంలో నుంచి
మొరబెడుతున్నాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని. తర్వాత 131వ కీర్తన, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నాకు అందిన వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసి కొనటలేదు. ఇక్కడ ఇది మాత్రం ఎవరిదంటే దావీదు పైన ఉంది, యాత్ర కీర్తన దావీదు. మనం చూడొచ్చు దావీదు కథలో ఈ కీర్తన దేని గురించి చెప్తుందంటే దావీదు యొక్క వినయం గురించి చెప్తుంది. దావీదు యొక్క వినయం, యెహోవాలో సంతృప్తిని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఇలాంటి జీవితం కానీ మనం కలిగి ఉంటే అసలు ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనం ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎలా ఉండాలి? ఒకే సంతృప్తిగా ఉండాలి, అసంతృప్తి ఉండకూడదు. సంతృప్తిగా ఉన్నామంటే దేవుడు ఇంకా అసంతృప్తిగా అన్నీ పంపిస్తాడు. మనం ఎప్పుడైతే ఒక చిన్నది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఎలా ఉండాలి? సంతృప్తిగా ఉండాలి. దేవుడు నాకు ఇంతది ఇచ్చారు చాలు అని. కానీ మనం ఏం చేస్తాము? అసంతృప్తి. ఈ రోజుల్లో ఎదురింటి వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకుంటే మనకు దానికంటే పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, ఎదురింటి వాళ్ళు టీవీ తీసుకుంటే మనకు దానికంటే ఒక 2 ఇంచులు పెద్ద టీవీ కావాలి. ఇలా ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చాడే, దేవుడు మనకు అసలు ఎంతోమంది అంత టీవీ లేని వాళ్ళు ఉన్నారు, అంత ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించారు, నాకు ఇంకా పెద్దది కావాలి. మనిషిని ఆశ రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఎందువల్ల? ఈ లోకంలో వాళ్ళు వస్తువులు తయారు చేయడం అట్టే ఉంది, మనం అడగడం కూడా అట్లనే ఉంది. వాళ్ళు ఇంకా టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కవర్ చేస్తూ కనిపెడుతూ వస్తారు. సో మనం ఏం చేయాలి? మనకు ఆశ పుడుతుంది, ఏమని మన ఇంట్లో కూడా అలాంటిది ఉండాలి, మన ఇంటికి మనకు అది కావాలి ఇలా. కాబట్టి మనము ఇక్కడ అదే చెప్తున్నాడు దావీదు, ప్రభువా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీది చూసినవి కాదంటే మీది అంటే మీదంటే ఎలా దాని మీనింగ్ ఏంటి? సో చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ ధనవంతులు అయితే అసలు వాళ్ళు ఇంకా ఏం చేయలేరు కదా. ఎందుకు? వాళ్ళకు ధనం ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఇల్లు ఉంది, కావాల్సినంత జాబ్ ఉంది. వాళ్ళే ఇంకా ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా ఉంటారు? చాలా గర్వంగా ఉంటారు. మనం అతిశయిస్తే ఎవరి గురించి అతిశయించాలి? కానీ ఈ రోజుల్లో మనుషులు ఎవరి గురించి అతిశయిస్తున్నారు? మనుషులను బట్టే అతిశయిస్తున్నారు. సో ఇక్కడ దావీదు అని చెప్తున్నాడు, దావీదు నుంచి మనం చాలా నేర్చుకోవాలి. 1 వినయం నేర్చుకోవాలి, 2 సంతృప్తి కలిగిన జీవితం అనేది నేర్చుకోవాలి. 132వ కీర్తన, యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షాన జ్ఞాపము చేసుకొనుము, మొక్కుబడి చేశాను. వాసస్థానమే ప్రవేశింపను. చాలు. అంటే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? దేవునికి ఒక మందిరం కడతాను అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు వద్దులేనన్నా, నీ కుమారుడి దగ్గర నేను కట్టించుకుంటాను. కానీ దావీదుకి మాత్రం దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా. గుర్తు చేసి మరీ దేవునికి ఎన్నో వాగ్దానాలు, అంతకు మించి వాగ్దానాలు చేశారు. సో దావీదు కూడా దేవునికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను నీకు ఒక సంఘం అనేది కడతాను, ఒక చర్చ్ అనేది నేను నీకు కడతాను అని. సో దావీదు కడతాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? చాలా ఆనందపడ్డాడు. తర్వాత తన కుమారుని దగ్గర దేవుడు ఏం చేశాడు? కట్టించుకున్నాడు. సో మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ కీర్తన నుంచి మనం దేవునితో ఒక ప్రమాణం అనేది చేసుకోవాలి. కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, మనం ఏం తీసుకుంటాము? వాగ్దానాలు తీసుకుంటాము. అవి దేవుడు మనకు చేస్తాడు. ఆ వాగ్దానాలు చేసి మనం తిరిగి ఏం చేయాలి? దేవునికి రిప్లై ఇవ్వాలి కదా. మనం కూడా దేవునికి ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి కదా. సో ఏం చేసుకున్నారు? నాకు చెప్పలేదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో అంటే అసలు గ్రేట్. మనం దేవునితో ఈ రోజుల్లో కూడా తీర్మానాలు చేసుకునే వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్. అంటే ఈ రోజుల్లో మనం దేవునితో మాట్లాడటమే కానీ దేవుడు మాట్లాడే వరకు మనం ఉండలేము. ఆడ మనం చేసే చెప్పాలంటే మనం చాలా బిజీ అవ్వచ్చు. మనం అంత బిజీగా కావడానికి కారణం ఏంటి? మన జాబ్. ఆ జాబ్ మనకు ఎవరిచ్చారు? జాబ్ ఇచ్చిన దేవునికే మనం మాట్లాడలేనంత టైం అయిపోయిందంటే ఇంకా మనం ఎంత బిజియెస్ట్ పర్సన్ అయిపోవాలి కదా. సో దేవుడు అదే ఒకరోజు జాబ్ తీసుకుంటే మనం దేవుని దగ్గరికి రామా తప్పకుండా వస్తాం కదా. సో దేవునికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో జాబ్కి కూడా
తక్కువ అంటే ఫస్ట్ మనకు దేవునికి ప్రయారిటీ ఇచ్చి తర్వాత మనం జాబ్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ దావీదు చేసింది అదే, తీర్మానం చేసుకున్నాడు. హన్నా ఏం చేసింది, సమూయేలు పుట్టగానే దేవుని సన్నిధిలో అప్పగిస్తానింది. అప్పగించిందా, తీసుకెళ్ళిపోయిందా? ఇంకా పాలు విడవక ముందే ఏమైంది, అప్పగించింది. సో ఆమె ఏం చేసింది, తీర్మానాన్ని నెరవేర్చుకుంది. తర్వాత హిస్టరీ చెప్తుంది ఎంతోమంది పిల్లలు పుట్టారంట అన్నకు, కానీ అది బైబిల్లో లేదు. కాబట్టి చూడండి, మనం దేవునితో ఒక తీర్మానం అనేది ఈరోజు చేసుకోవాలి. అది మీ తీర్మానం, అది మీ ఇండిపెండెంట్గా మీరు థింక్ చేసి మీకు వీలైనన్ని వరకే. ఇప్పుడు సపోజ్ నాలాంటి వాళ్ళు అంటే నేను ఎలాంటి తీర్మానం తీసుకున్నా అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతిరోజు ఒక 1 hour మోకాలు ప్రార్థన చేయాలనుకుంటా. బట్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు అలాంటి డేంజరస్ తీసుకోకుండా మీకు తగ్గ తీర్మానాలు తీసుకోండి. అవి మనకు చాలా మంచిది. ఎందువల్లంటే దేవుడు మనకు ఇప్పుడు ఒక మనిషి మనకు మెసేజ్ పెట్టాడంటే మనం ఖచ్చితంగా దానికి ఏమి ఇస్తాము. అదే దేవుడు మనకు అంత మంచి వాగ్దానం ఇచ్చాడంటే దేవునికి మనం తిరిగి మంచి తీర్మానం తీసుకోవాలి కదా. కానీ తీసుకుంటున్నామా? ఎన్ని సంవత్సరాలు పోయాయి కదా, 2024 కదా కొత్త సంవత్సరం. సో కాబట్టి మనం కొత్త తీర్మానాలు తీసుకోవాలి. అవి ఎలాంటివైనా సరే. లేదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బైబిల్ కంప్లీట్ చేయాలి ఇయర్ మొత్తం, అలా టైం టేబుల్ ఇలా వేసి పెట్టుకుంటే, ఒక దేవుని గురించి మనం ఒక తీర్మానం తీసుకుంటే అది మన జీవితానికి చాలా మంచిది. అది ఇక్కడ దావీదు చెప్తున్నాడు మనకు. తర్వాత లాస్ట్ 133వ కీర్తన, తర్వాత 134వ కీర్తన. 133వ కీర్తన అందరికీ తెలిసిందే కదా, చూడకుండా చెప్పేయచ్చు. ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదకు దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును యెహోవా సెలవిచ్చును. ఇది దేనికి సూచనగా ఉందంటే మనందరికీ తెలిసిందే, ఈజీగా చెప్పచ్చు. దేనికి సూచన? ఈ కీర్తనకు ఐక్యతకు సూచన. దేవుని ప్రజలు ఏం కలిగి ఉండాలి? ఒకరిలో ఒకరు ఐక్యత కలిగి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యంలో శిష్యులు ఏం చేస్తారు, మేడ పైన బలంగా ప్రార్థన చేస్తారు. అందరు కలిసి ప్రార్థన చేస్తారు. ఎంతమంది రక్షించబడతారు? 3000 మంది అట్లా చూడండి. వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉంటేనే కదా అంతమంది రక్షించబడ్డారు శిష్యులు. వాళ్ళు దేవుడు లేకపోయినా, యేసుక్రీస్తు లేకపోయినా, దేవుడు వాళ్ళను ఒక మిషన్కి దేవుడు వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ ఏం చేశారంటే దేవుడు సిలువ వేయబడ కానీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. అంటే ఎవరి జీవితం వాళ్ళకి. దేవుడు మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళకి అదృశ్యం అయ్యాడో అప్పుడు భయంగా వచ్చి ఏం చేశారు, దేవుడు పైకి వెళ్ళేదాకా అక్కడే ఉండి తర్వాత తీర్మానించుకున్నారు. ఏమని? మనందరం బూదిగంత వరకు సువార్త చేయాలి. అలా ఇండియా దేశానికి వచ్చిన సువార్తికుడు ఎవరు? తోమా కదా. తోమా ఫస్ట్ ఏమన్నాడు, దేవుడిని అనుమానించాడు, చాలా అనుమానించాడు దేవుడిని. తర్వాత ఏమయ్యాడు, లాస్ట్కి అంటే దేవుని క్షమించమని అడిగి దేవుని దగ్గర రక్షణ తీసుకొని తర్వాత ఏమయ్యాడు, మన దేశానికి వచ్చి ఏం చేశాడు, మొట్టమొదటిగా వచ్చింది ఎవరంటే తోమానే. మనం అనుకోవచ్చు విలియం కేరీ అనుకోవచ్చు, విలియం కేరీ కంటే ముందు వచ్చింది తోమా. సో తోమా ఏం చేశాడంటే మన దేశానికి వచ్చి మనకు సువార్త ప్రకటించబట్టి ఈరోజు మన చేతిలో ఏముంది. లేకపోతే మనం కూడా ఈరోజు ఎలా ఉండేవాళ్ళం, ఆ సొదొమ గొమొర్రా దేశం వల్ల మన దేశం ఉండేది. మనుషులు ఈ రోజుల్లోనే బైబిల్ ఉంది కాబట్టే ఇంత కొంచెం బైబిల్ ఉంది, అధికారులు ఉన్నారు, దేవుని భయం ఉంది కాబట్టే ఈ రోజులో కొంచెం అణిగి ఉన్నారు. ఒకవేళ బైబిల్ లేకపోతే ఇంకెలా ఉండేవాళ్ళు చెప్పండి. ఒకసారి ఊహించుకోవడం కూడా మనకు సత్యం కాదు. కాబట్టి దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉండే ఆశీర్వాదమే వేరేది. లాస్ట్ 134వ కీర్తన, దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు మనల్ని? సియోనులో నుండి యెహోవాను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఈ 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు యాత్ర కీర్తనలు. ఈ యాత్ర కీర్తనలు మనం చదువుకున్నప్పుడు మనకు అభయం అనేది వస్తుంది. 91వ కీర్తన చదువుకున్నా కానీ 23వ కీర్తన చదువుకున్న ప్రతి ఒక్కటి మనకి ఎలా ఉంటాయి, ధైర్యాన్ని ఇస్తాయి. సో మనం దేవుడు చివరిగా మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, సియోన్లో నుండి ఆశీర్వదించడం అనేది చాలా ఒక పెద్ద ధన్యత కదా. దేవుడు ఎంతోమందిని ఆశీర్వదించాడు. సియోన్లో నుంచి ఆశీర్వదించడం వేరు. సియోన్ అంటే ఎక్కడ? సియోన్ యెరూషలేం. అంటే యెరూషలేం నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? అందరికీ కావాలన్నప్పుడు మనందరం ఏం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు మన మెయిన్ 2 పాయింట్స్ అవే.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు ఆ కీర్తనలో ఉండే ప్రతి ఒక్క ఆశీర్వాదం కానివ్వండి, ద్వితీయోపదేశంలో 28వ అధ్యాయంలో ఏం ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని బైబిల్లో ఉండే ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మనకే వస్తాయి. కాబట్టి కొద్ది మాటలు దేవుని అన్నిటిలో దీవించి ఆశీర్వదించును గాక.